వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రమేష్. ముందుగా హెడ్లైన్స్. క్షేమంగా భారత్ చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్. ఘన స్వాగతం పలికిన ఆర్మీ అధికారులు. ఆనందంలో యావత్ భారత్. నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర విభజన హామీలు అమలు చేసి రావాలన్న సీఎం చంద్రబాబు. నేడు ప్రారంభమైన హైదరాబాద్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ట్రాఫిక్ సమస్యలు తగ్గిందంటున్న వాహన చోదకులు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేస్తున్న కాంగ్రెస్. ఒంటరిగానే బరిలోకి దిగనున్న టీజేఎస్ నేత కోదండరాం. ఇక వివరాలకు వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కస్టడీ నుంచి క్షేమంగా భారత్కు చేరుకున్నాడు. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జెనీవా ఒప్పందంలో భాగంగా అతన్ని భారత్కు అప్పగించేందుకు పాకిస్తాన్ ఒప్పుకుంది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించినప్పటి నుంచి భారతదేశంలో సంబరాలు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం వద్దని తాను కోరుకున్నానని, ఈ దిశగా ప్రధాని మోదీతో చర్చించేందుకు మోదీకి ఫోన్ చేసినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తాము శాంతి కోరుకుంటున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చర్చల్లో భాగంగా తొలి అడుగు వేసేందుకు పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత్ వింగ్ కమాండర్ను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పారు. వాగా అట్టారీ బోర్డర్ ద్వారా అభినందన్ వర్ధమాన్ భారత్లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాము శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్తాన్ దిగివచ్చింది. అభినందన్ను ఇవాళ విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పైలట్ అభినందన్ కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాం అంటూ దీదీ ట్వీట్ చేశారు.
పాక్కు బందీగా చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. గాయాలు పాలై ప్రత్యర్థికి చిక్కిన ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారని, దేశ రహస్యాలను వెల్లడించేందుకు నిరాకరించారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ హుందాగా వ్యవహరించి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్కు నా సెల్యూట్ అని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సెంటర్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు, రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అలాగే మరింత రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పొరేటర్లు మరి కమిషనర్ గారు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఫ్లైఓవర్ ఓపెన్ చేయడము. ఎందుకంటే ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ చాలా ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ఉండే. ఫ్లైఓవర్ పూర్తయిపోయి దాదాపు 30 రోజులు కావాల్సి వస్తుంది. తొందరగా ఓపెన్ చేయమని చెప్పి మన విజ్ఞప్తి మేరకు స్పందించి తొందరగా ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు వేదికమైన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చర్యల్లో భాగంగా అనేక జంక్షన్లలో రేపు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉందో గ్రహించి అక్కడ ట్రాఫిక్ ఈజన్ చేస్తానికి రాబోయే రోజుల్లో ఈ చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, ఎల్బీ నగర్ ప్రాంతంలో బైరాములగూడ జంక్షన్లో కానివ్వండి, ఎల్బీ నగర్ జంక్షన్లో కానివ్వండి, లేకపోతే బిగ్ బజార్ జంక్షన్లో కానివ్వండి, నాగల్ జంక్షన్లో కానివ్వండి, ఈ అన్ని జంక్షన్లో ట్రాఫిక్ ఈజన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ్ మేయర్ గారు బొంతు రామ్మోహన్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మన డైనమిక్ మినిస్టర్ తలసాని యాదవ్ గారు, మా ఇంకొకటి చాలా యంగ్ మినిస్టర్ అంటే చాలా జోష్లో మాట్లాడుతా అంటే మల్లారెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ పశ్చిమోద్దీన్ బాబా గారు, మా కమిషనర్ దానా కిషోర్ గారు, శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్, మా కార్పొరేటర్స్ అందరూ కార్పొరేటర్స్ విఠల్ గారు, శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస గారు, అందరూ ఉన్న వేదిక మీద ఉన్నారు. పెద్దలకు, అందరి కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ నా పేరుతో నమస్కారము, సలాం. ఇది ఎల్బీ నగర్ బ్రిడ్జ్ అంటే చాలా ఓవర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు, మా డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడికి హైదరాబాద్లో అంటే ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది మాకు, గ్రేటర్ హైదరాబాద్కి. చాలా నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది హైవే రోడ్ ఉంది, డైరెక్ట్గా విజయవాడ వెళ్తున్నారు. ఈ రోడ్లో ఈ బ్రిడ్జ్ లేకుంటే చాలా కష్టమవుతుంది. ఎవరేజ్ బ్రిడ్జ్ కోసం 42 కోట్లు ఖర్చు చేశారు. ఇది 5వ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడికి చాలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కడుతున్నారు. తప్పకుండా ఇది చాలా జిహెచ్ఎంసీ ద్వారా మా మేయర్ గారు, నేను కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ గారికి చాలా జిహెచ్ఎంసీ ద్వారా హైదరాబాద్ సిటీ చాలా నీట్ అయింది. ట్రాఫిక్ కోసం చాలా ప్రాబ్లం చాలా అవుతుంది. డే బై డే ఎంత రోడ్ మార్నింగ్ అవర్స్ ఉంటే ఇది రోడ్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకో అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసినాకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పకుండా హైదరాబాద్లో అంటే డే బై డే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నారు. రోజు రెగ్యులర్లా అంటే ఆల్ ఇండియాలో అంతా యూపీ, బీహార్, రాజస్థాన్ అక్కడ ఇక్కడ వచ్చే సెటిల్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బాగా ఉంది, పీస్ బాగా ఉంది. ట్రాఫిక్ డే బై డే ఎక్కువ అవుతున్నారు. ఈ ట్రాఫిక్ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మొత్తం 448 కోట్ల ప్లాన్ ఉంది. ఈ 42 కోట్లు ఇది ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. ఇంకో ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కావాలి ఓవర్ బ్రిడ్జెస్ 100% ఒకటి మలక్పేట దగ్గర ప్లాన్ పెడుతున్నారు. శాంక్షన్ అయింది. అది కట్టే తర్వాత చాలా కమిషనర్ గారు, నేను మేయర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ దగ్గర
రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ప్లాన్ ఉంది ఓవర్ బ్రిడ్జ్కి, తొందరగా కడితే బాగా అవుతుంది. నా ద్వారా చాలా అందరి ఎల్బీ నగర్లో ఉన్నారు, కాన్స్టిట్యూన్సీలో చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరుతో ఈ శుభాకాంక్షలు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా బాగా పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా మంచి స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్లు చేస్తున్నారు. అన్నదాతలు అంటే అట్లా ఉన్నారు. మా ఆనరబుల్ సీఎం గారు అట్లా 5 రూపీస్లో మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రజలు పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావుకు ఘన స్వాగతం పలికారు. కోలాటాలతో ఆటపాటాలతో స్వాగతం పలికారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్వాగతం పలకగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రఘునాథపల్లికి చేరుకున్న మంత్రికి రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ పోకల్ శివకుమార్, టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామాల ప్రజలు దయాకర్ రావు రోడ్ షోకు తరలివచ్చారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ నాకు చిన్న పదవి ఇస్తాడనుకున్నా, కానీ నా మీద నమ్మకంతో ప్రజలకు ఎక్కువ సేవ చేయాలని నాకు ఊహించిన పెద్ద పదవే ఇచ్చారు. కేసీఆర్కి నా ధన్యవాదాలని, జనగామ జిల్లా ప్రజలు నన్ను చూడడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు అని, మీ అందరినీ ఎల్లవేళలా ఆదుకుంటానని, జనగామ జిల్లా ప్రజలంటే నాకు మక్కువ అని, నేనంటే ఇంత అభిమానమని నేను అనుకోలేదు. మీకు అండదండలుగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఉన్నాడు. మీరందరికీ మంచి పనులు చేస్తాడు, అభివృద్ధి పనులు చేస్తాడు. రాజయ్యకు నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి అని అన్నారు. పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నా మీద అభిమానంతో మీరందరూ కూడా పాల్గొన్నారో మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను. రాజయ్య గారి నాయకత్వంలో ప్రతి చెరువు 3 గ్రామంలో కూడా మహిళలను ఐకేపీ సెంటర్లను డెవలప్మెంట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టి వాళ్ళ వ్యాపారాలలో మహిళలను దింపాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేయాలని, యువకులకు దారి చూపెట్టాలని, పెన్షన్స్ కూడా 2000 రూపాయలు 2000 చేయబోతున్నాం వచ్చే నెల నుంచి. నిరుద్యోగ యువకులకు పెన్షన్లు ఇస్తున్నాం, వికలాంగులకు ఇస్తున్నాం, 65 ఏళ్ళది 57 ఏళ్ళు చేస్తున్నాం. రైతులకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకున్నందుకు రాజయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. 5 ఏళ్ళు మీ రుణం తీసుకుంటాం. నేను ఈ తీర్లా కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నా. కొత్తగా శ్మశాన వాటికలు కట్టుకోవాలి, గోదాములు కట్టుకోవాలి, ఊరిని పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతిది కూడా నీట్గా ఉంచాలా. ప్రతి ఊళ్ళో 100 మంది కార్యకర్తలను ప్రజలను గుర్తుపెట్టే శక్తి నాకున్నది. మొదటి నుంచి కూడా కలిసి పనిచేశాం. 35 ఏళ్ళు నన్ను నిర్లక్ష్యం చేశారు. ప్రజలు నాకు పట్టం కట్టిన రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీ నన్ను దూరం కొట్టింది. ఇలా కేసీఆర్ గారు నా అనుభవం, నాకున్న పేరును చూసి ఇలా పెద్ద పోర్టుపోలియో ఇచ్చారు. నేను కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే, మీరందరూ కూడా తప్పులు చేయొద్దు, మనం తప్పు చేయొద్దు, ప్రజలకు సేవ చేయాలి. ఏ తప్పు చేసినా ముఖ్యమంత్రి గారు ఓర్వడు, మేము ఓర్వం. మనం ప్రజలకు సేవ చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాకు మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా, రాజయ్య గారి నాయకత్వంలో మీకు అన్ని కష్టాల లోపల పాలు పంచుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మరి సర్పంచ్ గారికి, రాంబాబు గారికి, అందరికి కూడా పేరు పేరున, సదాశివుడు గారికి, అందరికి కూడా, శివుడికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల పార్టీ నాయకులు చాలా మంది, రైతు కోఆర్డినేటర్లు చాలా మంది ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దయాకర్ రావు గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. గన్పూర్ లో ఆల్టుంది. దయచేసి ముఖ్యమైన నాయకులందరూ కూడా గన్పూర్ వరకు రావాల్సిందిగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు,
జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్. ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ సంస్థ ఆధ్వర్యంలో రేర్ డిసీజెస్ అవగాహనపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రేర్ డిసీజ్ అనేవి ఇమ్యూనియా, కంట్లో తరచుగా నీరు రావడం, కంట్లో రాళ్ళు తయారవడం, చర్మంపై కొన్ని కణాలు చనిపోవడం, కొన్ని రకాల నరాల సమస్యలు, ఇలా ప్రపంచంలో మొత్తం 7,000 రకాల రేర్ డిసీజెస్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డిసీజెస్ జన్యుపరంగా కానీ, వాతావరణ ప్రభావంగా కానీ, ఇతర కారణాల వల్ల కూడా రావడానికి అవకాశం ఉందని ఈ సంస్థ ప్రెసిడెంట్ అండ్ CEO డాక్టర్ రామయ్య ముత్యాలు పేర్కొన్నారు. అయితే కేవలం ఇండియాలోనే 9 కోట్ల మంది ఇలాంటి రకరకాల రేర్ డిసీజ్తో బాధపడుతున్నారని అంచనా. వరల్డ్ రేర్ డిసీజెస్ డే 2019 సందర్భంగా మార్చి 3న రేర్ డిసీజ్పై అవగాహన సదస్సును సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకా ప్రభుత్వ సహకారం అందిస్తే వీటిపై మెడిసిన్ కూడా స్వయంగా తయారు చేసి వీటిని అరికట్టవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. ఈ జబ్బులో అరుదైన జబ్బు కూడా ఒకటి ఉంది. అదే ఎనీమియాలో ఒక అరుదుతనం ఏంటంటే ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటారు. ఎనీమియా కాకుండా ఇది ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటే జనాలకి నార్మల్గా హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళు బయట విటమిన్ డి అనేది వాళ్ళకి తగలుతున్నారు. ఏ ప్లాస్టిక్ ఎనీమియాలో సిస్టంలో అంటే మనుషుల లోపటే హిమోగ్లోబిన్ని పెంచే ఏదైతే పదార్థం ఉంటుందో అది ఉండదు. అది పుట్టకతో వచ్చేది రెండో విషయం. మూడో విషయము, ఆ మనిషి లేదా ఆ బాబు కానీ పాప కానీ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి, ప్రతి 2-3 వారాలకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి. అంటే ఒక నార్మల్ ఎనీమియాకి ఒక ఏ ప్లాస్టిక్ ఎనీమియాకి ఇంత తేడా ఉంటుంది. ఒక నార్మల్ ఎనీమియా ఒక 10% మంది జనాలకు ఉంటే ఏ ప్లాస్టిక్ ఎనీమియా 1,00,000లో 1% ఉంటుంది, 0.5% ఉంటుంది. ఇలాంటి జబ్బుల్లోనే మేబీ అది ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను సో దట్ కొంచెం క్లారిటీ వస్తుంది. మన కంట్లో నీళ్ళు వస్తాయండి అందరికి. ఓకే, ఐ తడిగా ఉండడానికి మేజర్ సోర్స్ ఏంటి అంటే ఆ కంట్లో ఉండే వాటర్. నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కొంతమందికి ఉండదు. 10 లక్షల మందిలో 1% ఉండదు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఏంటంటే కంట్లో నీళ్ళు లేదు, కళ్ళు 2 కళ్ళు కూడా డ్రై అయిపోతాయి. ఓకే, డ్రై అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ మొదలయ్యి ఆ కంటికి ఇలా మనం ఒకసారి కొట్టినా అది మొత్తం అందులో బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి. ఇది అరుదైన జబ్బు. నార్మల్గా కంట్లో గ్లూకోమా కానీ నార్మల్గా కంటి జబ్బులు కొన్ని మనకు తెలిసినవి, మనకు తెలియనివి ఇదొక జబ్బు. ఇలాంటివి దాదాపు ఒక 7,000కి పై డిసీజెస్, అవి రేర్ డిసీజెస్, అరుదైన జబ్బులు ప్రపంచం మొత్తంలో ఉన్నాయండి. సరే, ఇండియాలో కాశీ శంకరాచార్య పీఠాధిపతి స్వామి శ్రీ నరేంద్ర సరస్వతికి గోసేవ లవ్ ఫర్ కౌ సంస్థ సభ్యులు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం లోయర్ ట్యాంక్ బండ్లోని గోశాలలో హిందువుల పవిత్ర దైవం గోవుపై ప్రవచనాలు, హిందూ ఆచార సంప్రదాయాలు, గో విశిష్టత, గో సంరక్షణ అంశాలను వివరించనున్నారు. ఆనాటి దేవతల కాలం నుండి ఇప్పటి వరకు మరియు ముందు కూడా గోవు ప్రత్యక్ష దైవం అని పేర్కొన్నారు. ఇండియానే కాదు, ప్రపంచ దేశాలు కూడా గోవుపై పరిశోధన చేసి ఇండియాకి దైవానుగ్రహం అని
గోవు నుండి వచ్చే ప్రతిదీ ఎంతో విలువైనదే అని, దేశ రక్షణకు ప్రతి జీవికి ఔషధాలని పేర్కొన్నారు. शंकरानंद सरस्वती पर्यंतां वंदे गुरु परंपरां। उपस्थित मंचस्थ जिनकी कथा भी आप लोग 7 दिनों से अहर्निश श्रवण कर रहे थे, इसे व्यासपीठ पर विराजित कपिला जी, हमारे तिदंडी स्वामी जी महाराज, यज्ञाचार्य भवानी शंकर जी, जैन जी, पटेल, अन्य इनके समस्त सहयोगी वृंद और जयपाल ठाकुर, जयपाल सावित्री, गार्गी, मैत्री, अनुसुईया, आस्था, श्रद्धा, भक्तमती माताओं, भगवत कथा अनुरागी सज्जनों, లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తర్వాత సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం కసరత్తును ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని పార్టీ భావిస్తుంది. ఇప్పటికే ఒక్కో స్థానానికి 2-3 పేర్లతో జాబితాను తయారు చేసిన టీపీసీసీ ఆ జాబితాను హైకమాండ్కు పంపింది. ఇందులో ఎక్కువగా పోటీ లేని కొన్ని స్థానాలను అభ్యర్థులు ఖరారయ్యారని ప్రచారం జరుగుతుంది. మార్చి 6 తర్వాత ఏ క్షణంలోనైనా ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పొత్తులు లేకుండా 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. భువనగిరి నుంచి మధు యాష్కి, చేవెల్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నుంచి సోహెల్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజిగిరి నుంచి కోన శ్రీశైలం గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బరిలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం ఆయన్ను ఒప్పించే బాధ్యతను టీపీసీసీకి అప్పగించిందని సమాచారం. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, జహీరాబాద్ స్థానాల కోసం ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరికి ఛాన్స్ లభిస్తుందని ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెదక్ స్థానానికి గాది అనిల్ కుమార్ను ఫైనల్ చేయడంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఏపీలో వచ్చే నెల 3వ తేదీన యాదవ గర్జన సభను అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు తలసాని యాదవ్. గుంటూరు సమీపంలో తలపెట్టిన యాదవ గర్జన సభకు అనుమతి ఇవ్వకుండా ఏపీ పోలీసులు నాంచుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సభ కోసం అనుమతి అడిగితే పోలీసులు వివిధ రకాల షరతులు పెట్టారని ఆయన ఆక్షేపించారు. తెలంగాణలో తెదేపా సభలు పెట్టినప్పుడు తాము ఎక్కడా వాళ్లను ఆటంకం కలిగించలేదన్నారు. మిగిలిన పార్టీలు, సంఘాలు కూడా ఎలాంటి షరతులు పెట్టారా అని తలసాని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు తనను సనత్ నగర్లో ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ యాదవ గర్జన సభకు అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమిలో చేరిన కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కోదండరాం తప్పుబట్టినా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్తోనే కలిసి నడుస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాంకు పోటీ చేసే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఏదో ఒక స్థానం బరిలోకి దింపొచ్చని వార్తలు వినిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. టీపీసీసీ జాబితాను తయారు చేసి ఏఐసీసీకి పంపించడం, దానికి ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరితో పొత్తులు లేకుండానే పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో ఈసారి కోదండరాంకు చెందిన టీజేఎస్కు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పొత్తుకు అంగీకరించకపోతే సొంతంగా బరిలోకి దిగుతామని గతంలో కోదండరాం ప్రకటించారు. అయితే పెద్దగా కేడర్ బలం లేదని టీజేఎస్ ఒంటరిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన కోదండరాం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నట్లు అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ జిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో మారు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు.
పవన్ వాదనను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పిన విజయశాంతి దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీకి హితవు పలికింది. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సరిహద్దులో మన సైనికులు శత్రు దేశంపై ప్రాణాలను తెగించి పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ సులభం కోసం వాడుకోవాలని చూస్తుండడం ఏమైనా చర్య అని, ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలు చీకొడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు దేశ భద్రతను బీజేపీ పవనంగా పెడుతుందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రతే ముఖ్యమనుకోవడం వల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లు విజయశాంతి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కూడా కేంద్రానికి లేకపోవడం దారుణమన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించిన మోదీ బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు. రీసైకిలబుల్ వేస్ట్ సేకరించడంలో మిగతా అందరికన్నా ముందు నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ మనోడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశురావు డిహెచ్ఎఫ్ఎల్ ప్రైమరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్మించిన బెహతార్ ఇండియా క్యాంపెయిన్ పర్యావరణ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ను హిమాంశు సేకరించగా ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ను సేకరించి పాఠశాల విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. గురువారం ఢిల్లీలో జరిగిన బెహతార్ ఇండియా క్యాంపెయిన్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా విజేతలకు పథకం ప్రదానం చేశారు. హిమాంశును డిహెచ్ఎఫ్ఎల్ ప్రైమరికా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి అనూప్ బెబ్బి ప్రత్యేకంగా అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్షేమంగా భారత్ చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్, ఘన స్వాగతం పలికిన ఆర్మీ అధికారులు, ఆనందంలో యావత్ భారత్. నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర విభజన హామీలు అమలు చేసి రావాలన్న సీఎం చంద్రబాబు. నేడు ప్రారంభమైన హైదరాబాద్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్, ట్రాఫిక్ సమస్యలు తగ్గిందంటున్న వాహన చోదకులు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేస్తున్న కాంగ్రెస్, ఒంటరిగానే బరిలోకి దిగనున్న టీజేఎస్ నేత కోదండరాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.